హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను విజయనగరంలో ఉండేటువంటి కృష్ణ షాపింగ్ మాల్ అంటే షాపింగ్ అనేది బట్టల షాపింగ్ అనేది చేయడానికి అయితే వచ్చాను. అయితే ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి. చాలా చాలా బాగుంటుంది. అయితే ఇది ఎక్కడ ఉంది అంటే మీకు విజయనగరంలో మయూరి రెస్టారెంట్ తెలిసి ఉంటే ఆ వేలో అయితే ఉందండి. ఇంకా కళానికేతన్ పక్కన అయితే ఉంది. చాలా చాలా లోయెస్ట్ ప్రైజ్లు. అందుకోసమని అంటే ఎక్కువ శారీస్ నెక్స్ట్ డ్రెస్సెస్ అన్నీ తీసుకోవాలని వచ్చాము. అంటే మా బ్రదర్ ఎంగేజ్మెంట్ ఇంకా మ్యారేజ్ అని అంటే బట్టలు అందరికీ పెట్టాలి కదా, అందుకనే తక్కువలో దొరుకుతాయని ఇక్కడికైతే వచ్చాము. చాలా చాలా బాగున్నాయి. కాటన్ శారీస్ నుంచి సింథటిక్ శారీస్, పట్టు శారీస్, డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. క్లాత్లు కూడా చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా ఉన్నాయి. అంటే 20% డిస్కౌంట్ అయితే ఉంది. అంటే ఇప్పుడు పండగలు అయితే ఏం లేవు కదా, పండగలు లేవు కాబట్టి మనకి డిస్కౌంట్ అనేది పెద్దగా ఏం లేదండి. అయితే మేము వచ్చామని మాకు టీఏలు అయితే తీసుకొచ్చారు. అంటే ఇక్కడ వచ్చేసి మేము అంటే కొంతమంది ఓల్డ్ అంటే ముసలి వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళ కోసం అయితే ఈ శారీస్ అయితే తీసుకుంటున్నాం. కాటన్ శారీసే అంటే ఇవి పట్టుతో కూడుకున్న అంటే అంచు చాలా పెద్దగా వస్తుంది కదా, ఇది ముసలి వాళ్ళకండి. అంటే అంటే మా బ్రో వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని తీసుకున్నారు. ఈ శారీస్ వచ్చేసి ఒక్కొక్కటి 500 పడిందండి. 500, 600, 700 ఈ విధంగా అయితే రేట్లు అయితే ఉన్నాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. పక్కన ఉన్న అమ్మాయి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట, తిను మా ఫ్రెండ్ అనమాట. లిఫ్ట్ అయితే అంటే మేము కింద అంటే శారీస్ అన్నీ కొనేసామండి. అంటే కాటన్ శారీస్, పట్టు శారీస్ నెక్స్ట్ వచ్చేసి అన్నీ కూడా కొనేసాము. అంటే డ్రెస్సెస్కి సెకండ్ ఫ్లోర్లో ఉందంటే లిఫ్ట్లో అయితే వెళ్ళాము. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి శారీస్. డ్రెస్సెస్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకా డ్రెస్సెస్ చాలా హై రేట్లో కూడా ఉన్నాయండి. అయితే మా బ్రో వచ్చేసి ఏం చేశారంటే వాళ్ళ సిస్టర్కి ఇంకా సిస్టర్కి అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాపకి అంటే మనిషికి ఒక 5000 లాగా అయితే ఇచ్చారు. అంటే మీకు నచ్చిన డ్రెస్సులు అయితే తీసుకోండి అనేసి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేస్తున్నారు. చాలా చాలా డ్రెస్సులు అయితే నాకు చాలా బాగున్నాయి. న్యూ మోడల్ చాలా చాలా బాగున్నాయి. ఇగోండి వాళ్ళు వేయడమే తడుగు మేమైతే అలా డ్రెస్సులు చూస్తూనే ఉన్నాము. చాలా హై కాస్ట్ కూడా 2000, 3000 అలా కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 1800 డ్రెస్ పడిందండి. అంటే ఇప్పుడు ఆలియా కట్ అంట, ఇది నెట్ టైపు, ఇవన్నీ కూడా ఆలియా కట్ టైప్ అండి. చాలా చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చాయి. ఈ మోడల్లో చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. కలర్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ సిస్టర్కి అయితే ఎంచుకుంటుంది ఎలా ఉన్నాయి ఏంటని. నాకైతే ఆలియా కట్ మోడల్లో డ్రెస్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చి ఫుల్ లాంగ్ ఓన్లీ ఒక టాపే ఉంటుందంట. దీని మీద ఏమి చున్నీలు కూడా ఏమి ఉండవంట. మనం ఇక్కడ తెలుసు కదా, ఏ షాపింగ్ మాల్ అయినా మనకి ట్రైల్ అయితే వేయడానికి అయితే ఉంటుంది. నేనైతే జస్ట్ అలా అద్దంలో చూసి పెట్టేస్తున్నాను. అంటే బాగున్నవి అయితే తీసుకుందాం, బాగోలేనివి అయితే తీసుకోవద్దని. అయితే మొత్తానికి వచ్చేసి షాపింగ్ అయితే అంటే షాపింగ్ వచ్చేసి దగ్గర దగ్గర 50,000 రూపాయలు షాపింగ్ అయితే చేసామండి. ఎందుకంటే ఒక 35 శారీస్, కాటన్ శారీస్, ఇంకా సింథటిక్ శారీస్, డ్రెస్సెస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ప్లాజాస్ తీసుకున్నామండి. నెక్స్ట్ టాప్స్ తీసుకున్నాము, స్కార్ఫ్స్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా దగ్గర దగ్గర 50,000 అయ్యింది. అంటే ఈ 50,000 అదే ఇంకెక్కడ బయట అయితే బాగా ఎక్కువ రేటు ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఆఫర్ ఒకటి లేదు, ఇంకా ఇది క్రిస్మస్ కూడా లేదు, ఇంకా సంక్రాంతి కూడా రాలేదు కదా. ఇంకా తెలిసిన వాళ్ళు కాబట్టి ప్రతి దాని మీద 20% డిస్కౌంట్ అయితే మనకి ఇచ్చారండి. చాలా బాగా నాకైతే నచ్చింది. ఎందుకంటే రీజనబుల్గా అంటే డబ్బులు పోను, క్లాత్ కూడా చాలా బాగుంది. 50,000 అంటే ఇంకా 50,000 కన్నా ఎక్కువ అయిపోతుందని అంటే దగ్గర దగ్గర అమౌంట్ అనేది 70,000 అయితే పట్టుకొని వచ్చామండి. అయితే ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్ ఏమో 3000 అండి. ప్లాజా టైపు మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసి మొత్తం ఎంత బాగుంది అంటే అంత బాగుంది. షాపింగ్ అయితే అయిపోయిందండి. షాపింగ్ అయిపోయిన బిర్యానీ అయితే తినడానికి అయితే వచ్చాము. అంటే షాపింగ్ మాల్ పక్కనే ఉందండి బిర్యానీ. టైం కరెక్ట్గా 3 అయిందండి. మేము మార్నింగ్ 8 o'clock వచ్చాము. 8 o'clock వచ్చేసి మా పని మొత్తం చూసుకొని ఇంకా 10 అయింది. షాప్కి అయితే వెళ్ళాము. 10కి స్టార్ట్ చేసాము షాపింగ్. 10కి స్టార్ట్ చేసి 3 అయిందండి బయటకు వచ్చేసరికి.
ఆకలి విపరీతంగా ఆకలి అయితే వేస్తుంది. అందుకోసమని మేము అందరం పెద్దగా తినేసేటట్టు ఒక ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నామండి. బోన్లెస్ చికెన్ ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మేము ఉండేది ముగ్గురు, కాకపోతే మాకు ఎంత అయితే తీసుకున్నాం బడ్జెట్ వచ్చేసి 800 అయింది బిల్లు. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే అంటే వీళ్ళతో మళ్ళీ వస్తాను బయటికి అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇంట్లో పిల్లలు కదా, పిల్లలతో బయటికి రావడం అనేది కష్టం. ఎవరో చూస్తేనే మనం బయటికి రాగలం. ఇంట్లో పిల్లలు అంటే అత్తగారు చూసుకున్నారు. అందుకోసమైనా నేను షాపింగ్కి అయితే వచ్చాను. బిర్యానీ అయితే ఆగకుండా కుమ్మేస్తున్నాం, కానీ తినలేకపోయాం మేము ముగ్గురు కూడా. లాస్ట్లో వచ్చేసి చివరి సోప్ ఇస్తారు కదా, నేను దాన్ని వచ్చేసి కొద్దిగా బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇలా ఎంతమంది చేశారో కామెంట్ అయితే తెలియచేయండి. ఎందుకంటే తర్వాత అలా మనకి తినాలి అనిపిస్తూ ఉంటుంది. నాకు సేమ్ అలాగే అనిపించింది. తినేది కాక ఒక టిష్యూ పేపర్లో కొద్దిగా పెట్టుకొని బ్యాగ్లో అయితే పెట్టేశాను. మా ఫ్రెండ్ వచ్చేసి విపరీతంగా నవ్వుతుంది, నువ్వు దొంగతనం చేస్తున్నావని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై